జ్ఞానవాక్యమును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ కులమతాలు లేని గతం. అంశము మరొకసారి కులమతాలు లేని గతం. ప్రియులారా, మనందరి జీవితంలో మనకు ఒక గత చరిత్ర ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక గత జీవితము ఉంటుంది. పలానా గతంలో నేను ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నానని, ప్రస్తుతము ఇప్పుడు ఈ మంచి జీవితాన్ని జీవిస్తున్నానని చాలామంది చెప్పేవారు లేకపోలేదు. అలాగే పలానా గత జీవితంలో నేను నరహంతకుడేనండి, ఇప్పుడు ప్రభు దయ వల్ల ఆయనలో నేను ఇప్పుడు నరహత్య చేయకుండా జీవిస్తూ ఉన్నాను అని సాక్ష్యము చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రతి మనిషికి కూడా ఒక గత చరిత్ర ఉంది. ప్రతి మనిషికి కూడా ఒక గత జీవితం ఉంది. కాబట్టి ఈ గత జీవితంలో మనిషి కొందరు బాగుండి చెడిపోయిన వాళ్ళు, ప్రస్తుతానికి గతంలో చెడిపోయిన వాళ్ళు, బాగుపడినటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, ఇలా వాళ్ళ యొక్క గత జీవితాన్ని చెబుతూ ఉంటారు. అయితే మనమందరము కూడా గత జీవితము ప్రారంభమయ్యింది అని మనం అనుకుంటే అది తల్లి గర్భము నుండి పడినప్పుడే మన గత జీవితం ప్రారంభమయ్యింది అని మనము మన గత జీవితాన్ని నలుగురికి చెబుతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చాలా జాగ్రత్తగా ఈ విషయం పట్ల ఆలోచిస్తే, ఒక వ్యక్తి గత జీవితాన్ని చెబుతున్నాడు, ఒక వ్యక్తి తన యొక్క గతాన్ని గురించి చెబుతున్నాడు అంటే అది తల్లి గర్భము నుండి పడిన దినము మొదలుకొని అతడు జీవించేటువంటి దినముల వరకు ఆయన చెబుతున్నటువంటి భూవాసిగా భూమి మీద నివాసము చేయిస్తున్నటువంటి ఆ గత జీవితాన్ని చెబుతాడు. అయితే గత జీవితము తల్లి గర్భము నుండి పడిన మొదలుకొని మనమందరము భూమి మీద నివాసనం అయినప్పుడే మన గత జీవితము ప్రారంభమైందా? అంతకుముందు మన ఉనికి ఏమన్నా ఉందా అని మనం ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, చాలామంది కులాల పేరిట, మతాల పేరిట మనుషులను చిన్న చూపు చూడటము, మనుషులు సహోదర ప్రేమ లేక అందరూ తమకు తామే విరోధ భావముతో మనుషులను దూరమ పెడుతూ, ప్రియులారా, మరి కఠినమైనటువంటి చర్యలను వాళ్ళ పట్ల చూపిస్తూ ఉన్నారు. ఇది భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద నీవెవరో తెలిసినప్పుడు ఎదుటివాడి పట్ల చూపించేటువంటి ఆ కఠిన హృదయం. కానీ భూమి మీద నువ్వు పడక మునుపు, నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించక మునుపు నీకంటూ ఒక గత చరిత్ర ఉంది. ఆ గత చరిత్ర తెలిస్తే ఈ విధమైనటువంటి కక్షలు, ఈ విధమైనటువంటి భేదాలు లేకుండా ఉంటాయనే మీ అందరికీ మీ గత జీవితాన్ని తెలియచేయటానికే ఈరోజు ఈ యొక్క వీడియోను నేను తయారు చేయటము జరుగుతుంది. ప్రియులారా, అందరము ఒకటే అన్నది బైబిల్ వాదన. కానీ బైబిల్ను ఎవరూ నమ్మరు కాబట్టి అందరూ వేరువేరు తత్వాలతో, వేరువేరు భావాలతో దేవుడి మాటను పట్టించుకోకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే మీ అందరికీ గత జీవితం ఉంది. మీరు మీ గత జీవితంలో ఏ విధంగా ఉన్నారు, మనమందరము మనకు ఒక గత జీవితంలో ఏ విధంగా ఉన్నాము అని తెలిస్తే ఈ కులాలు, మతాలు ఎలా వచ్చాయో, ఎందుకు ఈ భేదాలు కలుగుతున్నాయో మనం ఆలోచిద్దాం. మొదటిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తను ఏ విధంగా తల్లి గర్భంలో ఉన్నాడో, ఏ విధంగా తల్లి గర్భంలో ప్రవేశించాడని ఆయన చెబుతున్నాడో మనం ఒకసారి చూద్దాం.
గలతీయులకు రాసినటువంటి పత్రిక. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఈ వాక్యాలని ఆలోచించాలని, మీ అందరికీ ఒక గత జీవితం ఉందని మీకు తెలియచేయటానికే నేను ప్రయాసపడుతూ ఉన్నాను. దయచేసి మీరందరూ దేవుడి వాక్యాన్ని విన్నవారు మాత్రమే కాకుండా ఆ మాటలను ఆలోచిస్తే మనకు అద్భుతమైనటువంటి జీవితం ఉంది, అద్భుతమైనటువంటి జీవిత విధానం ఉంటుంది. కాబట్టి మనమందరము విని విడిచిపెట్టే వాళ్ళ మాదిరి కాక, ఏదో ఒక బచ్చాగాడు వీడియో చేసి పెడుతున్నాడు, మనం ఎందుకు చూడాలే, ఏం చెబుతున్నాలే అని అనుకోకుండా, ఎవరు చెప్పినా దేవుడి జ్ఞానమే చెబుతున్నారని గ్రహించి మీరు ఆ వాక్యాలని ఆలోచించాలని మీ యొద్దకి దేవుడి మాటలను తీసుకుని ఇస్తున్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, అయినను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అని అంటూ ఉన్నాడు. అయినను నేను తల్లి గర్భములో పడినది మొదలుకొని, ప్రియులారా, తల్లి గర్భములో పడినది మొదలుకొని అంటే తల్లి గర్భములో పడటం వలన అతని ఉనికి ఉన్నట్టుగా పౌలు గారు చెబుతూ ఉన్నారు. తల్లి గర్భములో ప్రవేశించటం మొదలుకొని అంటే ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. తల్లి గర్భములో పడటప్పుడు కూడా అతను తల్లి గర్భములో నేను ప్రవేశించాను, ప్రవేశపెట్టాడు దేవుడు అని అంటూ ఉన్నాడు. అంటే మనము తల్లి గర్భములో ప్రవేశించేటువంటి మునుపు మనకు ఒక చరిత్ర ఉంది, మనము ఉనికి కలిగి ఉన్నాం. కేవలం భూమి మీద పుట్టినప్పుడు మాత్రమే మనకు జీవితం ప్రారంభమైంది అనుకుంటే అది పొరపాటు. మనము ఎక్కడ మన గత జీవితము తెలిస్తే, మన గత జీవితంలో మనం ఏ విధంగా ఉన్నామో తెలిస్తే అక్కడ కూడా మనము మన యొక్క ఉనికి ప్రారంభంలో ఉన్నామని మనకు అర్థమవుతుంది. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు చెబుతూ, నేను పడ్డాను తల్లి గర్భంలో పడితే నేను ఏ వాసిని అని పౌలు గారు అయితే చెప్పలేదు, కానీ గర్భములో ఉన్నప్పుడు ఆయన ఏ విధముగా ఉన్నాడో ఒక భక్తుడు చెబుతూ, కీర్తనల గ్రంథములో దావీదు గారు చెబుతున్న మాట, కీర్తనల గ్రంథం 139వ కీర్తన. కీర్తనల గ్రంథంలో చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన ఏం చెబుతున్నాడు ఒకసారి. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 9 నుంచి మనము చూసి తర్వాత వెళ్దామండి. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 9వ వచనం, గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్నపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అని అంటూ 10వ వచనంలో, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అని అంటూ ఉన్నాడండి. అంటే భూమి మీద మన యొక్క వాసము, మన యొక్క భూ నివాసము కాకమునుపు మనమందరము కూడా గర్భవాసులముగా ఉన్నాము. నేను గర్భవాసిని అంటున్నాడు. అంటే భూమి మీద పుట్టక మునుపు మనమందరము, మనకొక చరిత్ర ఉంది, మనకొక గతము ఉంది. ఆ గత జీవితంలో నేను తల్లి గర్భములో ఉన్న నివాసిని, తల్లి గర్భములో నివాసం చేస్తూ ఉన్నాను. అయితే ఎటువంటి నివాసం చేస్తూ ఉన్నాను, తల్లి గర్భములో నేను ఏ విధంగా ఉన్నాను, తల్లి గర్భములో నేను ఎటువంటి నివాసం చేస్తున్నాను అని ఒక్కసారి మనం ఆలోచిస్తే 139వ కీర్తనలో ఇప్పుడు చెబుతూ, 139వ కీర్తన 139వ కీర్తన 16వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. 139వ కీర్తన 16వ వచనములో, నేను పిండమునై ఉండగా అంటే తల్లి గర్భములో నేను ఏ విధంగా వాసినై ఉన్నాను, గర్భవాసిని అన్నాడు. గర్భవాసిని అంటే ఏ విధంగా వాసం చేస్తూ ఉన్నామంటే
పిండముగా ఉన్నాము. తల్లి గర్భములో మనము గత జీవితంలో ఒక పిండంగా ఉన్నాము. మనమందరము కూడా తల్లి గర్భములో పిండముగా మనమందరము జీవిస్తూ ఉన్నాము. అది గర్భ నివాసము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయను అంటున్నాడు. చూడండి, అంటే తల్లి గర్భములో నేను ఏ విధంగా వాసం చేస్తూ ఉన్నాను? పిండంగా వాసం చేస్తూ ఉన్నానా? ఎస్, పిండంగా ఉన్నాం మనం అందరము. తల్లి గర్భములో భూమి మీద పడక మునుపు తల్లి గర్భములో మనమందరము పిండముగా ఉన్నాం ప్రియులారా. అంటే మనకు ఒక గత చరిత్ర తెలియాలి. మనకు గత చరిత్ర తెలిస్తే కులాలు మతాలు పేరిట ఎందుకు కొట్టుకుంటున్నామో, దేనికి కొట్టుకుంటున్నామో దానికి కారణమే దొరకదండి. కానీ గత జీవితము తెలియకుండా మనము జీవిస్తూ ఈ భూమి మీద పడినప్పుడే నా ఉనికి అనుకుంటూ ఉంటే ప్రియులారా, ఈ విధమైనటువంటి వేరుతత్వ భావము కలుగుతుంది. కానీ దేవుడి గ్రంథంలో దేవుడు మన కోసము లిఖిస్తూ మీరందరూ భూమి మీద వాసము చేయక మునుపు మీరందరూ గర్భనివాసులు అంటూ ఉన్నాడు. మీరందరూ గర్భములో ఉన్నారంటున్నాడు. అయితే పౌలు గారు చెప్పినట్టుగా గర్భములో నా తల్లి గర్భములో నేను పడినది మొదలుకొని అన్నాడండి. ఇప్పుడు గర్భనివాసము తెలిసింది, అయితే పౌలు గారు పడినది మొదలుకొని అంటున్నాడు. ఎక్కడ నుండి పడ్డాము ఇది తెలియాలి. ఎక్కడ నుండి తల్లి గర్భములో పడి పిండముగా వాసము చేశాము అంటే పిండముగా తయారు కాక మునుపు ఎక్కడి నుండో మనము పడ్డాము. అది ఎక్కడ నుండి పడ్డాము అంటే అద్భుతమైన దేవుని వాక్కులు, జ్ఞానమైన దేవుని వాక్కులు, గత చరిత్ర మీకు ఉన్నది అని చెప్పిన దేవుని మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి దేవుడు చెబుతూ మనకు కూడా జ్ఞానాన్ని నేర్పించాలని ఆయన చరిత్ర రాస్తూ ఆయన ఏమంటున్నాడో మనము ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలు రాసినటువంటి పత్రిక, బైబిల్లో ఉన్నటువంటి హెబ్రీల పత్రికలో దేవుడు అబ్రహాము గురించి చెబుతూ ఏ విధంగా అబ్రహాము గర్భము నుండి పుట్టిన లేవి గురించి వివరిస్తూ ఏ విధంగా చెబుతున్నాడో మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, హెబ్రీలు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం, అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకును లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇక్కడ లేవి గారు కూడా దశమ భాగాలు మెల్కీసెదెకుకు ఇచ్చాడు. ఆ మెల్కీసెదెకు, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి మెల్కీసెదెకు క్రీస్తుకు సాదృశ్యంగా ఛాయగా ఉన్నాడు. ఆ విషయం చెబుతూ అబ్రహాము మెల్కీసెదెకు దశమ భాగాలు ఇచ్చాడు, అప్పుడే లేవి కూడా అతనికి ఇచ్చాడు దశమ భాగాలు అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, అబ్రహాము దశమ భాగాలు మెల్కీసెదెకు ఇస్తే, దశమ భాగము మెల్కీసెదెకు ఇస్తే లేవి ఎప్పుడు ఇచ్చాడండి? లేవి కూడా ఇచ్చాడు అంటున్నాడు. చూడండి, అది అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకును లేవియు. 10 వంతులు ఎవరైతే తీసుకుంటున్నారో 10వ వంతు లేవీలు. ఈ లేవి అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చెను. ఎలా ఇచ్చెను? ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉన్నాడు. అంటే లేవి అబ్రహాము ఈ మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో, అబ్రహాము గర్భములో ఉన్నాడంటే ఈ మాటల్లో పరమార్థము మీరు ఆలోచించాలి. ఏం చెబుతున్నాడు దేవుడు అని అంటే ప్రియులారా, పౌలు గారు ఏమి చెప్పాడో, నేను తల్లి గర్భములో పడ్డాను అన్నాడు. అంటే స్త్రీ పురుషుల సంయోగం వలన తండ్రిలో ఉన్నటువంటి శుక్ర కణాలు వాళ్ళు సంయోగము జరిగించిన తర్వాత, సంసార ధర్మము దేవుడు నియమించిన ధర్మము జరిగించిన తర్వాత కణముగా ఉన్న పౌలు గారు తల్లి గర్భములో పడ్డాడు.
ఇక్కడ అబ్రహాము గర్భములో లేవి ఉన్నాడు అంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు రావాలి, ఇస్సాకు తర్వాత యాకోబు రావాలి, యాకోబు కుమారులలో ఒకడే లేవి గారు. అంటే పితరుడికి పితరుడు, అంటే ముత్తాత అబ్రహాము ముత్తాత గర్భములో లేవి గారు ఉన్నారు అంటే ప్రియులారా ఒక కణముగా తండ్రి గర్భములో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నేను ఒక కణాన్ని నా తండ్రి గర్భములో నుండి నా తల్లి గర్భములో పడినప్పుడు నేను పిండముగా మారుతున్నాను. అంటే నాకు తండ్రి గర్భము నుండే ఉనికి ఉన్నది. ఆలోచించాలి, తండ్రి గర్భము నుండే నాకు ఒక ఉనికి ఉన్నది. మనమందరము తండ్రుల గర్భాలలో ఒక కణముగా నివాసము చేస్తూ ఉన్నాము. అది ఏ నివాసము? తండ్రి నివాసము. పిండముగా ఉన్నప్పుడు మనమందరము తండ్రి గర్భ నివాసము అయితే, తండ్రిలో కణముగా ఉన్నప్పుడు మనమందరము తండ్రి నివాసలము. అబ్రహాములో లేవి గారు ఉన్నారు అంటే ఒక కణంగా ఉన్నారు. అయితే ప్రేమైన దేవుని పిల్లారా, బైబిల్ చెబుతున్న సత్యం ఏంటో మీరు గ్రహించగలిగితే, అబ్రహాములో లేవి గారు ఉన్నారు అంటే మనమందరము కూడా మన తండ్రుల గర్భములో ఉన్నవారమే కదా. అంటే చరిత్రలో మనం చూసుకుంటే, మన గత జీవితంలో మనం చూసుకుంటే మనమందరము కూడా ఒక కణముగా, మన గత జీవితంలో ఒక కణముగా తండ్రుల గర్భాలు దాటుకుంటూ వస్తూ ఉన్నాం. అది మన గత జీవితం. ఇలా తండ్రుల గర్భములో అందరము మనం దాటుకుంటూ వెళుతూ ఉంటే మనమందరము ఒక జంక్షన్లో కలుస్తాం. ఇలా మనమందరము కూడా ఒక కణముగా ఉన్నటువంటి మనమందరము కూడా ఒక జంక్షన్లో కలుస్తాం. ఆ జంక్షన్ ఏంటో ఒకసారి మనం చూడగలిగితే, అది ఎక్కడ ఉన్నామో మనం చూడగలిగితే మనమందరము కూడా కలిసేటువంటి ఒక జంక్షన్. అదే లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో చెబుతూ, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో చెబుతూ, కేయినాను ఎనోషునకు, ఎనోషు షేతునకు, షేతు ఆదాముకు అని అంటూ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ చరిత్రలో మనమందరము కూడా వచ్చినటువంటి ఒక పురుషుడు, ఆది తండ్రి. మనమందరము ఆ ఆది తండ్రి దగ్గరికి వెళితే ఆయనలో మనం ఉన్నామని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదాము గారు మొట్టమొదటి పురుషుడు ఆదాము గారు అయితే, ఆదాము నుండే ఈ సమస్త ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ, యావత్ భూమి మీద ఉన్న కాపురం చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన నుండి వస్తే మనమందరము తండ్రుల గర్భాలు దాటుకుంటూ వెళితే మనమందరూ కలిసేటువంటి స్థలమే ఆదాము గారు. ఆదాము గారిలో మనము ఒక కణముగా ఉన్నాము. అంటే దేవుడు అందరినీ ఆదాము గారులో ఉంచాడు. ఆదాము గారులో ఉంచి ఆయన ద్వారానే భూ ప్రపంచం మీద ప్రతి ఒక్కరిని జీవించేటువంటి ఆ యొక్క జీవితాన్ని ఆయన ద్వారానే ప్రసాదించాడు. మనమందరము ఆయన ఆదాములో నుంచే మనమందరము వచ్చాము. అందుకే దేవుడు లేఖనం సెలవిస్తూ అపోస్తుల కార్యము 17వ అధ్యాయం దేవుడు వాక్యము చెబుతున్నటువంటి సత్యము చూడండి ప్రేమైన దేవుని పిల్లారా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం మనం చూడగలిగితే, మరియు యావత్ భూమి మీద కాపురము ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అన్నాడండి. అంటే యావత్ భూమి మీద కాపురం ఉన్న ప్రతి మనిషిని ఒక్కని నుండి సృజించాడు. దయచేసి ప్రేమైన దేవుని పిల్లారా, మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పకండి, మనిషి కోతి నుంచి పుట్టాడని చెప్పకండి. మనమందరము ఆదాము అనే మనిషి నుంచే పుట్టాము. అందుకే ఒక వీడియోని కూడా తయారు చేసి గతంలో నేను పెట్టాను. ఏంటి? నరుడు, మన పితరుడు నరుడా వానరుడా అని. దాంట్లో చాలా విషయము ప్రస్తావించి ఉన్నాను. కానీ ప్రేమైన దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనమందరము తండ్రిల గర్భాలలో దాటుకుంటూ ఒక కణముగా ఉన్నాము. నేను కణముగా ఉన్నప్పుడు, నా తండ్రిలో ఉన్నప్పుడు ఆయన మా తల్లిగారితో సంయోగం జరిగించిన తర్వాత, సంసార ధర్మం జరిగించిన తర్వాత నేను నా తల్లి గర్భములో పడ్డాను కాబట్టి పిండముగా మారాడు. అయితే నేను నా తండ్రిలో ఉన్నాను అంటే నా తండ్రి ఎవరిలో ఉన్నారు? మా తాతగారులో ఉన్నారు. మా తాత ఉన్నారంటే ఇలా తండ్రుల గర్భము తెరుచుకుంటూ చూసుకుంటూ వెళితే అందరము ఆదాములో ఉన్నాము. ఆదాము ఎవరికి కుమారుడు అని మనం ఒకసారి అదే చూద్దాం. లూకాసు వార్త
ఆదాము గారికి వరకే మనల్ని స్టాప్ చేశాడా దేవుడు? లేదండి, కంటిన్యూ చేస్తూ ఆదాము కూడా ఎవరు కుమారుడు చెబుతూ లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనములో కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు అని కంటిన్యూ చేస్తున్నాడండి, ఆపట్లేదు. ఆ వచనాలు చూస్తే కంటిన్యూ చేస్తున్నాడు. ఆదాము గారు కూడా దేవుని కుమారుడే. ఈ విషయము ఒక భక్తునికి అర్థమై, ఈ విషయము ఒక భక్తునికి తన యొక్క మదిలో దేవుడు ఆ యొక్క ఆలోచనలు కల్పించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన రాస్తూ ఏమంటున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథం 90వ కీర్తన, కీర్తనల గ్రంథం 90వ కీర్తన, కీర్తనల గ్రంథం 90వ కీర్తన మొదటి వచనం మనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 90వ కీర్తన మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని అంటున్నారు. చూడండి, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అంటున్నాడు. ఆ భక్తుడికి అర్థమైంది, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే అంటే ఆదాము గారిలో ప్రవేశపెట్టినటువంటి దేవుడు మనలందరి ఆదాము గారిలో ప్రవేశపెడితే మనమందరము కూడా ఎవరిలో ఉన్నాము? దేవునిలో ఉన్నాము. ప్రియులారా, మనమందరము గత జీవితంలో తవ్వుకుంటూ వెళితే మనమందరము ఒక జంక్షన్లో కలిసాము. ఆయనే ఆదాము గారు. ఆ ఆదాము దేవునికి కుమారుడు అంటే దేవుని నుండి మనం అందరం వచ్చాము. ఇప్పుడు అడుగుతున్నాను, ఆదాములో ఉన్నప్పుడు నీ కులమేమిటి? ఆదాములో ఉన్నప్పుడు నీ మతమేమిటి? ఆదాము దేవునికి కుమారుడైతే దేవునిదే కులము, ఆదాముది ఏ కులము? ప్రియులారా, ఈ యొక్క సత్యాన్ని తెలియకుండా, ఈ సత్యాన్ని తుంచేసి బైబిల్ చెబుతున్నటువంటి అద్భుతమైన ఈ విషయాలని పక్కన పెట్టేసి, దేవుడు చెబుతున్న ఈ గ్రంథాన్ని పక్కన పెట్టేసి అందరూ కులాల పేరిట, మతాల పేరిట చేస్తున్నారంటే కారణం దేవుణ్ణి ఎరుగక, ఆయన ధర్మశాస్త్రానికి లోబడక, ఆయన ధర్మశాస్త్రాన్ని గైకొనక, దాన్ని దేవుడి మాటల్ని పక్కన పెట్టేసి, దేవుడు చెప్పిన సత్యాన్ని మీరందరూ ఒక్కటే, మీకు కులము లేదు, మతము లేదు, అందరూ ఒకటే, మీరందరూ సహోదరులే, మీరందరూ ఐక్యత కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటే ఆ తండ్రికి గర్భ శోకాన్ని కలిగిస్తూ ప్రతి ఒక్కరూ వారి యొక్క సిద్ధాంతాలని, వాళ్ళ యొక్క విభేదాలకు, వాళ్ళ యొక్క మనస్సు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన సత్యము గైకొనక అందరూ విచ్ఛిన్నమవుతున్నారు. కానీ దేవుని సత్యము గైకుంటే, దేవుని సత్యము చెబుతున్న మాటలు ఏంటి? మనమందరము ఆదాము గారిలో నుండే మనమందరము వచ్చామనే సత్యం తెలిస్తే అప్పుడు కులము లేదు, అప్పుడు మతము లేదు. ఎందుకు చెబుతున్నాను ఈ విషయాన్ని, ఎందుకు చెబుతున్నాను అని మీరు ఆలోచిస్తే నా గురించి ఒకసారి మీరు అనుకుంటే నేను చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నా యొక్క స్నేహితుడికి పోయిన వారం, క్షమించండి, మొన్నటి దినం ఫోన్ చేసినప్పుడు నా స్నేహితుడు తన యొక్క హృదయంలో ఉన్న బాధను వ్యక్తం చేశాడండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక చిన్న చూపు సమాజం చూసింది అని వాడు చెబుతూ ఉంటే అతనిలో ఉన్న బాధ, అతనిలో ఉన్న ఆవేదన నాకు అర్థమైంది. అందుకే ఈ మాటలు అతని కోసము, మనందరి కోసము మీకు చెప్పాలని ఈ వీడియో తయారు చేస్తూ ఉన్నాను. మనమందరము ఒక్కటే అని చెబుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు అందరినీ ఒక్కటిగా చూస్తూ ఉన్నాడు, ఎవరిని వ్యతిరేకంగా చూడట్లేదు. కాబట్టి అతను చెబుతూ, తనలో ఉన్న భావాన్ని చెబుతూ మమ్మల్ని అంటరాని వాళ్ళగా, కనీసం నీళ్లు తాగేటప్పుడు కూడా దోసిట్లో పోసి తాగమని చెప్పేవాళ్ళుగా మమ్మల్ని అంత చిన్న చూపు చూశారని నా యొక్క స్నేహితుడు చాలా బాధపడ్డాడండి. ప్రియులారా, అందరూ ఒక్కటే, దేవుడు అందరికీ తండ్రి. ఆయనలో కులము లేదు, ఆయనలో మతము లేదు. మనుషులు ఒకే ఒక స్థలములో జీవించటానికి సరిపోయేటువంటి స్థలము, మనుషులు విస్తరిస్తున్నప్పుడు ఒకే ఒక స్థితిలో, ఒకే ఒక స్థలములో, ఒకే ఒక దేశంలో జీవించటానికి మనుషులకు ఆ భూమి సరిపోదే. కాబట్టి అందరూ భూమి మీద ఉన్నటువంటి సకల దేశములకు వ్యాప్తి చెందారు. అది వాళ్ళ యొక్క నివాసము కొరకు అందరూ భూమిని
కావాలని భూమిలో వాళ్ళకి చోటు దొరకక ఇరుకుగా ఉంటుంది కదండి. చాలామంది ఉంటే ఒకే ఒక ప్రాంతంలో ఉంటే, కాబట్టి అందరూ చెల్లాచెదరయ్యి వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ అనేక మతాలు, అక్కడ అనేక వర్గాలు, అనేక కులాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా కులం అంటే తప్పు లేదు, కానీ ప్రియులారా, కులాన్ని పట్టి మనుషులను వెలివేయటం అనేది చాలా తప్పండి. మీరు చూస్తూ ఉన్నారు, ఫేస్బుక్లో ఎందరో కులాల పట్ల వెలివేత జరుగుతుందని ఆందోళన, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెబుతుంది అందరూ ఒకటే అని. ఈ సత్యాన్ని మాత్రము అందరూ మర్చిపోకండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందరూ ఒకటే, దీనిలో ఎవ్వరు సమానము లేదు, కులము లేదు, మతము లేదు. దేవునిలో ఉన్నప్పుడు మనకి ఏ కులము లేదు కదండి. మనమందరము దేవుని కుమారులమండి. దేవుడు చెప్పిన మాటలు ఆలకించిన ప్రియమైన దేవుని పిల్లారా. అలాగే సమాజంలో మతాల పేరిట ఉన్న వాళ్ళకి నేను చెప్పేటువంటి విజ్ఞప్తి, ఎవరి యొక్క విశ్వాసమును వారు ప్రకటించుకోండి, ఎవరి యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రకటించుకోండి, తప్పు లేదు. మీకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రకటించుకోవటం వలన వాళ్ళకి నచ్చితే, ఎదుటివానికి నీ సిద్ధాంతం నువ్వు చెప్పేది నచ్చితే వాడు వచ్చినప్పుడు మీరు ఆటంకపరచకండి. అలాగని వేరే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళని చిన్నచూపు చూడకండి. వాళ్ళని సహోదరులుగా ప్రేమించమని నేను మీకు మనవి చేస్తూ, మనమందరము ఒక్కటే అని తండ్రుల గర్భములో నుండి మనమందరము వాసము చేస్తూ ఉన్నామని, గత జీవితంలో మనమందరము ఆదాములో ఉన్నామని, ఆ ఆదాముకి కులము లేదు, మతము లేదు అనే దేవుని కుమారుడని మీ అందరి ముందట వాక్యాన్ని పెట్టి ఉన్నాను. ఈ చిన్న అంశమే నేను తీసుకుని ఉన్నాను, కానీ ఈ చిన్న విషయంలో దేవుని అద్భుతమైన వాక్యము, అద్భుతమైన జ్ఞానము దాగి ఉన్నదని దీన్ని గ్రహించిన వారే మనమందరము ఒక్కటేనని మీరందరూ ఆలోచించాలి. తల్లి గర్భములో పడినప్పుడు మనము గర్భనివాసలము, గర్భములో నుండి భూమి మీదకి వచ్చినప్పుడు భూనివాసము. అయితే ఈ భూమి మీకు కోసము కొట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళకు కూడా కొన్ని వచనాలు మనమందరము ఆలోచిద్దాం. భూమి ఎవరిది, భూమి మీద మనం ఎవరమో ఒక్క వచనాన్ని చూసిన మాటలు ముగిస్తానండి. లేవిలికి రాసినట్టు క్షమించండి, లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం. లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే అంటున్నాడు. చూడండి, దేవుడు భూమిని శాశ్వతంగా విక్రయం చేయకండి, మీరు భూమి కోసము కొట్టుకోకండి, భూమిని అమ్మకండి, ఆ భూమి ఎవరిది? నాది. అయితే మనమందరము భూమి మీద ఎవరమంట? మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. అంటే మనమందరము పరదేశులమా? దేవుడు ఇచ్చినటువంటి ఈ భూమి మీద మనమందరము ఎవరము? పరదేశులము. అంటే భూమిని శాశ్వతంగా, భూమి పట్ల మనము ప్రేమ పెంచుకోవటము, భూమిని అమ్మటము మనము చేయకూడదు. ఇది అర్థమైనటువంటి ఒక భక్తుడు తన యొక్క జీవితంలో ఏ విధంగా ఆయన చూపిస్తున్నాడో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథంలో ఒక మాట, కీర్తనల గ్రంథం ఒక భక్తుడికి అర్థమైనటువంటి జీవితం. 119వ కీర్తనం 19వ వచనం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 19వ వచనం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞను నాకు మరుగు చేయకము అంటున్నాడు. ఆయనకి తెలిసింది, నేను భూమి మీద పరదేశిని, యాత్రికుడిని, నేను ఈ భూమి మీద పరదేశిని. ఏమండి, అలాగే ఇంకొక వచనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, చివరిగా ఈ వచనాన్ని కూడా చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించుడి అంటున్నాడు. చూడండి, మీరు పరదేశులు, యాత్రికులు అని అంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? మీరు భూమి మీద కాపురము ఉన్న పరదేశులు, నా యొద్ద కాపురం ఉన్నారు. భూమి మీ సొంతము కాదు, భూమి నాది అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, గత జీవితాన్ని మీకు వివరించాను. గతములో లేదు కులం, గతములో లేదు మతం, కానీ భూమి మీద మనమందరము పరదేశులమని గ్రహించిన వారై దేవుని యొద్దకు చేరేందుకు ప్రయత్నించమని ప్రియమైన సహోదరులకు మనస్ఫూర్తిగా ఈ మాటలను
మీకు వివరిస్తూ సహోదర ప్రేమ కలిగి మనం అందరము జీవించాలని కోరుతూ ప్రభువునందు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.